సుమారు 24 గంటలుగా తాగుతున్నా ఏకాంత మనసు కుదుటపడ్డం లేదు. నిన్న రాత్రి ఆమె గుండె పగిలిన అగ్నిగోళమైంది. ఒకవేళ సూర్యనారాయణ చెప్పిన కథలోని వినయ్ శవమే ఆమె గదిదాకా వచ్చిందని తెలిసి ఉండకపోతే సవ్యసాచికి సంబంధించిన ఒక నిగూఢ రహస్యం తెలుసుకున్న ఆనందంలో ఊరట చెందేది. కానీ ఆ శవాన్ని కూడా సవ్యసాచి ఇంకోలా వినియోగించుకున్నాడని బోధపడిపోయింది. అదే సరిగ్గా ఆ నిజమే ఆమెను పిచ్చిదాన్ని చేస్తోంది. సమాధి లాంటి బ్రతుకులో నడుస్తున్న శవంగానైనా ఆమె మిగిలిపోయి ఉంటే సవ్యసాచిని మరికొన్ని రోజులు క్షమించి వదిలిపెట్టేదేమో. కానీ ఇప్పుడు యోగ నిద్ర నుంచి ఉలిక్కిపడి మేల్కొంది. దూరాకాశ మేఘ స్వప్నాల శకలాలు మనఃకాసారాన్ని ఛిద్రం చేసి హృదయ ఖగోళాన్ని మండిస్తుంటే అవిశ్రాంతంగా తాగుతూ ఆలోచిస్తోంది. ఏం చేయాలి? ఆశ్రితకి ఫోటోల విషయం వెంటనే చెప్పాలా? చెబితే మాత్రం ఆశ్రిత ఏం చేయగలుగుతుంది? సవ్యసాచి హంతకుడు కూడా అని తెలుసుకుంటుందే తప్ప నిరూపించలేదుగా. ఆధారాలు తనకైనా దక్కితే ఆశ్రితతో పనే ఉంది. సవ్యసాచిని తనే నేరస్తుడిగా నిరూపించగలదు. కానీ తనను ఎంత నమ్మినా కానీ సూర్యనారాయణ తనకెలా వాటిని అందిస్తాడు? వినయ్ శవం ఆధారంగా జైలుకు వెళ్ళింది కానీ వశిష్ఠ ప్రేమలో తలమునకలైంది తనే అని తెలిస్తే సూర్యనారాయణ తనని శంకించకుండా వదిలిపెడతాడా? ఎదుర్కోవడం మాట అటుంచితే ఆశ్రితకి సహకరించే అవకాశాన్ని సైతం తాను చేజార్చుకున్నట్టవుతుంది. అసలు సవ్యసాచి ఒక్క వేటుతో శిక్షింపబడకూడదు. అంచెలంచెలుగా తనను మించిన మానసిక వేదనతో కుమిలిపోతూ తనలాగే బ్రతికున్న శవమై కడతేరాలి. చీకటి ఎడారిలో చివికిన జవసత్వాలతో ఒంటెలా శుష్కించిపోతూ అందరి చీత్కారానికి గురై మరీ చావాలి. భయంతో బెంగతో గుండె ఆగి చావాలి. జోహార్లు ఆశ్రిత. మూసి ఉన్న పిడికిలి లాంటి నీ వ్యక్తిత్వాన్ని పొగిలి ఏడ్చిన గుండెతో నేనేమని పొగిడేది? చావు బ్రతుకుల చమురు వాసనతో జోలె నిండని ఆర్తితో ఏదో చేయాలని బయలుదేరి ఆధారం లేనిదాన్నై చిక్కిన దోసెడు సరిగమల్ని తింటూ కాలం వెళ్ళిబుచ్చుతున్న శిథిల రాగాన్ని నేను. మరి నువ్వో మౌనస్వరానివి. పాలపుంత విల్లుని చేతబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వాయులీనంతో ఏ రాగాన్నైనా పలికిస్తూ గమ్యానికి చేరగల గంధర్వ స్వర మంజూషవి. బావిలో కప్పలా కూరుకున్న దాన్ని నేనైతే బావిని తెరచి ఏ అజ్ఞాత ఫలితాన్నైనా రాబట్టుకోగల సాహసవంతురాలివి నువ్వు. అందుకే నేను నిజాన్ని ఎలాగూ కాలేకపోయినా నీడనై నీకు సహకరించాలని ఉద్రేకపడుతున్నాను. నా బ్రతుకు పలాయనంలో నుంచి నీ ప్రస్థానాన్ని చూస్తూ ఆ పులకింతల జ్ఞాన స్నానంలో పునీతురాలినై కడతేరిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను గులకరాలని పోగు చేసుకుని నీటిలో విసురుతూ ఆనందించే పసికందునే తప్ప సమస్యల వల విసిరి పెద్ద చేపల్ని పట్టగల నీలా చేవ ఉన్నదాన్ని కాదుగా. లేచింది తూలుతూ. గోడమీది డిజిటల్ వాల్ క్లాక్ రాత్రి 9 గంటల్ని సూచిస్తుంటే ఫోన్ అందుకుంది. హలో. వశిష్ఠ కంఠం వినిపించింది. ఉలిక్కిపాటుతో ఊపిరి బిగబట్టుకొని ఉండిపోయింది ఏకాంత. హూ ఈజ్ స్పీకింగ్? అడిగాడు మళ్ళీ. అదే ఒకనాడు తనను అమితంగా పరవశింపజేసింది. ఏకాంత మనోప్రాంగణాన ప్రపంచమంద కోలాహలాన్ని నింపింది అదే. ఆ గొంతే. ఏకాంత శక్తిని కూడగట్టుకుంది. ఆశ్రిత కావాలి. నేను ఆమె ఫ్రెండ్ని. క్షణం విరామం. ఆశ్రిత లైన్లోకి వచ్చింది. ఎస్ నేను. ఏకాంత పరిచయం చేసుకునే అవసరం లేనట్టుగా టక్కున అంది ఆశ్రిత. వాట్ ఏ సర్ప్రైజ్. ఏకాంత మౌనాన్ని భంగపరుస్తూ మళ్ళీ ఆమె అంది. మాట్లాడు ఏకాంత. కళ్ళ నుంచి రాలుతున్న నీళ్లని అక్షరాలుగా మార్చి తనెవరో ఏమిటో చెప్పాలని ఉద్వేగపడుతూనే తమాయించుకుని, మీ ఆయన లేడు పక్కన? లేరు, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈరోజు మా శోభనం కాబట్టి. అభినందనలు అనబోయి ఆగిపోయింది ఏకాంత. మౌనంగా ఉండిపోయావేం? వ్యంగ్యంగా అడిగింది ఆశ్రిత. క్షణం పాటు సూర్యనారాయణ అన్న మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకుంది ఏకాంత. ఇప్పుడు సవ్యసాచిని అతడు బ్లాక్మెయిల్ చేస్తున్నది శ్వేత ఆ ఇంటి కోడలై
అక్కడ సుఖపడిపోతుందని కాదు. ఒకవేళ ఆశ్రిత కడతేరినా శ్వేతని వశిష్ఠ అంగీకరిస్తాడన్న నమ్మకం సూర్యనారాయణకి లేదు. కానీ శ్వేత ఆ ఇంటి కోడలు కావాలని వెంటాడుతున్నాడు. ఎందుకంటే సవ్యసాచి ద్వారా ఆశ్రిత కథని ముగించి తనను తాను కాపాడుకోవాలని. ఆశ్రిత ఒక మధ్యతరగతి ఆడపిల్లే, కానీ తన మేధస్సుతో ఎందరిని కంగారు పెట్టగలుగుతోంది. ఎందుకు ఫోన్ చేసినట్టు విసుగ్గా అడిగింది ఆశ్రిత రెట్టిస్తున్నట్టుగా. అక్కడ నీ అదృష్టం 3 నాళ్ల ముచ్చటే అని తెలియచెప్పడానికి. కలగంటున్నావా? కాదు, నిన్ను కలలో నుంచి ఇలలోకి రమ్మంటున్నాను. నువ్వా? నీ సూర్యనారాయణ? ఎవరైనా కానీ ఒక్కటి మాత్రం నిజం ఆశ్రిత, నీ స్థానం శాశ్వతం కాదు. నువ్వక్కడ కోడలుగా ఉండేది శ్వేత వచ్చేదాకా మాత్రమే. నేను రాణిస్తేగా ఆపగలవా? అనుమానమా? ఎంతకాలం ఉంటావని ఆశ్రితని హెచ్చరించింది ఏకాంత. అలా హెచ్చరించాలనే ఫోన్ చేసింది కూడా. ఏం భయంగా ఉందా? కాదు, మీరంతా నా విషయంలో ఎంత అనవసరంగా భయపడుతున్నది చెప్పాలని ఉంది. రెచ్చిపోకు ఆశ్రిత. శ్వేత ఆ ఇంటి కోడలు కావడం ఖాయం. అంతదాకా శ్వేత ఖాళీగా ఉంటేగా. ఉండక ఏమవుతుంది? పెళ్లి కాకుండానే బిడ్డకి తల్లి అవుతుంది టక్కున అంది ఆశ్రిత. ఏం ఆశ్చర్యపోతున్నావా? నీ విటుడికి చెప్పు ఏకాంత. శాంతి భద్రతల శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని ఎలాగూ ఉద్ధరించలేకపోతున్నాడు. కనీసం కూతురి భద్రత గురించైనా పట్టించుకోమను. లేదు అంటే క్లాస్మేట్ అయిన అమర్తో విచ్చలవిడిగా తిరుగుతోంది కాబట్టి శ్వేత తప్పకుండా త్వరలోనే నెల తప్పుతుంది. ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు. రిసీవర్ హుక్పై ఉంచిన ఏకాంత షాక్ తిన్నట్టుగా చూసింది. ఆమెకు అభిముఖంగా సూర్యనారాయణ నిలబడి ఉన్నాడు సీరియస్గా. ఎంతసేపైంది వచ్చి? ఉద్విగ్నతని అదిమి పెడుతూ ఏకాంత క్యాజువల్గా అడిగింది. అయినా ఈ వేళలో వచ్చాడేం? సూర్యనారాయణ ఉద్రిక్త కరపత్రంలా 2 అడుగులు ముందుకేశాడు. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నది? రోజురోజుకి నిబ్బరం కోల్పోతున్న అతను తన నీడకి తనే భయపడిపోతున్నాడనడానికి ఉదాహరణలా ఉంది అతడి ప్రవర్తన. ఆశ్రిత నాకు ఫోన్ చేసింది గురూజీ అంది. నిజానికి ఆమెకి తనే ఫోన్ చేసిన. ఈరోజు తన శోభనమట. ఆమెను అంతదాకా డ్రైవ్ చేసిన మన ఫెయిల్యూర్స్కి తన సంతాపాన్ని ప్రకటించింది. నేను మీ మనిషిగా రియాక్ట్ కాకుండా ఎలా ఉంటాను? నీ మెడిసిపాటు శ్వేత ఆ ఇంటి కోడలయ్యేదాకానే అన్నాను. దానికి ఆమె ఏమందో తెలుసా? అతని ముఖం జేవురించింది. చెప్పు, ఏమంది? ఏమంటేనేం, నువ్వు చెప్పి తీరాలి హుంకరించాడు. 3 నెలల్లో మంత్రివర్గంలో మార్పులు ఖాయమని అధిష్టాన వర్గం భావిస్తోందని ఈరోజు పేపర్లో చదివిందట. ఎలక్షన్ దగ్గర పడుతోంది కాబట్టి అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయిన మీరు ఈసారి పదవిని కోల్పోయి రోడ్డున పడ్డం తప్పదంది. దానికి కావలసిన ఏర్పాట్లు చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేసింది. ఈ మధ్య తరచుగా సూర్యనారాయణ ఆందోళన పడుతున్నది దేనికో తెలిసిన ఏకాంత సరిగ్గా అదే విషయం ప్రస్తావించింది. ఎలా తెలుసుకుందో కానీ ముఖ్యమంత్రి మిమ్మల్ని 2-3 సార్లు వార్న్ చేసిన విషయం చెప్పింది. అంతేకాదు, క్షణమాగి అంది. రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడే పదవి నుంచి ఎలాగూ స్థానభ్రంశం తప్పదు కాబట్టి కనీసం కూతురి భద్రత విషయంలోనైనా మిమ్మల్ని జాగ్రత్త పడమంది. లేకపోతే శ్వేత త్వరలోనే పెళ్లి కాకుండా తల్లి కావడం ఖాయమంటూ ఎవరో కాలేజీ అబ్బాయి పేరు చెప్పింది. సందేహపు హోమాగ్నిలో మండిపోతూ నీరసంగా బెడ్ మీద కూర్చుండిపోయిన సూర్యనారాయణ ఆ క్షణంలో తుప్పు పట్టిన శతఘ్నిలా కనిపించాడు. నిజమే, ఈ మధ్య ప్రక్షాళన తప్పదంటూ కేకలు పెడుతున్న ముఖ్యమంత్రి తన మీద వస్తున్న కంప్లైంట్స్ గురించి హెచ్చరించాడు. అవకాశం కోసం చూస్తున్నాడు. పత్రికల ద్వారా ఆశ్రిత సృష్టించిన హడావుడి గురించి ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించాడు కూడా. అదొక్కటే కాదు, ఆ క్షణంలో సూర్యనారాయణ ఆలోచిస్తున్నది. ఒక్క రాజేష్ విషయంలోనే ఇంతగా కూరుకుపోతే శ్వేత ఇప్పుడు అమర్ అనే మరో స్టూడెంట్తో ఎక్కువగా పరిచయం పెట్టుకుంటోంది. అది అతడు ఏర్పాటు చేసిన నిఘా వ్యక్తులు తెలియజేసిందే. ఇప్పుడు ఏం చేయాలి? అమర్ని సైలెంట్గా లేపేయాలా, లేక అంతకన్నా ముందు తనని ప్రతిక్షణము బెదిరిస్తున్న ఆశ్రిత కథ ముగించాలా? ఒక మామూలు ఆడపిల్లని భావించిన ఆశ్రిత రోజురోజుకి ఇలా బలాన్ని పుంజుకుంటూ ఏదో చేస్తానని ఛాలెంజ్ చేసి ఇంత కంగారు పెడుతుందే. అసలు వట్టి బెదిరింపైనా ఆశ్రిత ఏమన్నా చేయగలదా?
శ్లేష్మంలో పడ్డ ఈగలా సూర్యనారాయణ గిలగిలా కొట్టుకుంటున్న సమయానికి గోడ మీద ఉన్న ఓ తైలవర్ణ చిత్రాన్ని చూస్తోంది ఏకాంత. అది ఆమె రోజూ చూసేదే. బక్క చిక్కిన ఓ తల్లి, పాల కోసం పెదవుల్ని సాచి విఫలమై ఏడుస్తున్న పసిబిడ్డ. ఇంతకాలము ఆ చిత్రం తన జీవితాన్ని తలుపుకి తెస్తే ఇప్పుడు సూర్యనారాయణ పరిస్థితికి అద్దం పడుతున్నట్టుగా ఉంది. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు నిశ్శబ్దాన్ని భరించలేక. తేరుకున్న ఏకాంత ముందు నిర్వేదంగా నవ్వింది. మరుక్షణం చిత్రాన్ని చూస్తూ కవితలా చెప్పింది. తలరాత సరిలేని దగాపడ్డ అమ్మను అప్పగించాను బిడ్డకి. ఉద్విగ్నంగా ఆమెను చుట్టేశాడు. అప్పటికి అంతకు మించి ఓదార్పు దొరకనట్టుగా. సరిగ్గా ఇదే సమయంలో బెడ్రూమ్లో అడుగుపెట్టింది ఆశ్రిత. ఎవరా స్నేహితురాలు అడిగాడు వశిష్ఠ. అసాధారణమైన ఆమె అందం మనసుని ఉద్రేకపరుస్తుంటే మృదువుగా నవ్వింది ఆశ్రిత. కానీ ఆ నవ్వులో జీవం లేదు. అతడు గమనించలేదు కానీ శిథిల సంధ్యా గగనంలా ఆమె మోము రుధిరాన్ని కక్కుతుంది కళ్ళ ద్వారా. ఈ క్షణం నుంచి నీకు నేనున్నానన్న హామీలా అనునయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. తొలి పురుష స్పర్శ ఆమెకు తెలుస్తూనే ఉంది. అనూహ్యమైన సంచలనం ఆమెను చుట్టుముడుతోంది. జివ్వుమన్న నరాలు మనోమందిరపు కవాటాల్ని పెటేల్మని పగలగొట్టే ఉద్విగ్నతకి గురి చేస్తున్నాయి. తొలి రాత్రి చెలి సిగ్గులా ఆమె కపోలాలు ఎరుపెక్కి ప్రథమ సూర్యోదయ కిరణ తాకిడికి విచ్చుకుంటున్న పచ్చటి యవ్వనమై శరీరం అదుపు తప్పుతోంది. గిలగిల్లాడుతున్న ప్రాణహరితం, బెదిరే తలుపుల మబ్బుల మధ్య గుర్తుకొస్తున్న మెరుపుల ఒరిపిడి. ఇదేమిటి ఇంతగా బలహీనురాలవుతుందేం? మనసు తల మీద బొప్పికట్టిన గాయాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటూ ఏ సురభిల రమ్య గానానికో తలొగ్గినట్టు తూలిపోతుందేం? సంధించిన అస్త్రమై ముందుకు సాగాలని ఒక బంధాన్ని కోరుకుంటే అది ప్రబంధమై శస్త్రచికిత్సలో విడిపోతున్న నందివర్ధనమై కొత్త అర్థాలకై కలవరపడుతుందే. శిథిలమైన మొహంజోదారో బ్రతుకు నాగరికాన్వేషణ ధ్యేయమనుకుని వర్తమానాన్ని త్రవ్వి శత్రువులతో పోరాడాలని ఉవ్విళ్ళూరితే వసంతపు గడుసుతనానికి తలవంచి నిస్త్రాణతో నిద్రా జడత్వంతో తానే సమాధి అయిపోతుందేమిటి? పట్టు సడలించుకుంది నెమ్మదిగా. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు విస్పరింగా. అతడి వేడి సెగలు ఆమె చెంపలకి తగిలి ఒంటిని కొలిమిగా మారుస్తుంటే మంత్రనగరపు వద్యశిల మీద నిలబడి మంచి గంధం రాసుకున్న ముగ్ధను కాదనుకుంది మొండిగా. నిజమో నిర్మలమో అయిన ఈ పాట కన్నా వెళ్లాల్సిన బాటే ముఖ్యమనుకుంటూ ఓ ధ్యానంలా కళ్ళు మూసుకుంది. అప్పుడు చూశాడు అశ్రుసిక్తమైన ఆశ్రిత కళ్ళను. ఏమైంది ఆందోళనగా అడిగాడు. ఎంతో చెప్పాలని ఉందమ్మా. ఇది అదను కాకపోయినా ఎన్ని స్వప్నాలు ఎలా పగిలిపోయాయో. ఏ గమ్యాన్ని కోరి బ్రతుకు రథపు చక్రాలు నేలలో కూరుకుపోతుంటే ఏ స్వార్థంతో అతడి జీవితంలో అడుగు పెట్టిందో చెప్పాలని మనసునెంత ఆరడి పెడుతుందని అయినా నిభాయించుకుంది. అతడు ఎవరైతేనేం, ఏ వ్యక్తికి కొడుకైతేనేం, తనను కోరుకున్నవాడు సంఘం ముందు దోషిగా నిలబడాల్సిన క్షణంలో కోరి ఆమెను భార్యని చేసుకున్నవాడు. ఆ స్థానంలో ఏదో సుఖపడిపోవాలన్నది ఆమె లక్ష్యం కాకపోవచ్చు కానీ ఒక జీవితకాలం కృతజ్ఞతకి అతడు చూపించిన ఔదార్యం చాలదు. ఆశ్రితను బెడ్పైకి లాక్కుని బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు. మీ వాళ్ళు గుర్తొచ్చారా? నిజమే. అసలు పోరాటం ప్రారంభించిందే వాళ్ల కోసమైనా ఈ క్షణంలో మాత్రం అవసరానికి మించి తలుపుకొస్తున్నారు. మనసుని కలవరపెడుతున్నారు. ఆశ్రిత లాలనగా అన్నాడు వశిష్ఠ. నీకు జరిగిన నష్టం నేను పూడ్చలేనిది కావచ్చు. నీకంటూ నీ వాళ్ళెవరూ లేరన్న భావం నిన్ను బాధ పెట్టడమో సహజం కావచ్చు. ఎవరేమనుకున్నా, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా నీతో కలిసి నన్ను నేను పంచుకోవడానికి ఇక నుంచి నేనున్నానని హామీ ఇస్తున్నాను. అది చాలు తను అనుకున్నది సాధించడానికి. ఈ క్షణంలో అతడికి తను సంపూర్ణంగా సహకరించకపోయినా కానీ త్రికరణ శుద్ధిగా అతన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. కోరుకున్న శుభగడియలు వచ్చిన రోజు తనకు తానుగా అతడి వశమైపోతుంది. ఆమె మౌనం
ఏ అంగీకారానికి సంకేతం అనిపించిందో పెదవులతో ఆమె చెంపల్ని స్పృశిస్తూ జీవిత రహదారిలో సహప్రయాణం చేసే తొలి ఘట్టానికి సమాయత్తమవుతున్నట్టు ఆమె మీదికి ఒరిగాడు. ఆమె కాదనలేకపోయింది. అవునంటూ సుముఖంగా అంగీకరించలేక మదన పడుతూనే ఆర్తిగా చుట్టుకుపోవాలన్న ఆర్తి నుంచి తమాయించుకుంటోంది. అదిగో సరిగ్గా అప్పుడు ఉలికిపాటుగా పైకి లేచింది. వెనువెంటనే అతడి పట్టు సడలించుకుని బెడ్ మీద నుంచి క్రిందికి దిగింది. జరిగిందేమిటో అర్థం కాక వశిష్ఠ విభ్రమంగా చూస్తుండగానే ఆశ్రిత ఆవేశంగా బెడ్ దిగువన ఉన్న వైర్ లాగింది. అది కేవలం వైర్ మాత్రమే కాదు, ఆ గదిలో జరిగే చర్చ వినటానికి ముందే ఏర్పాటు చేయబడిన మైక్రోఫోన్. ఆ మైక్రోఫోన్ దిగువగా ఉన్న స్విచ్ని ఆఫ్ చేస్తుంటే మూడ్ చెదిరినట్టుగా అడిగాడు. ఏమిటది? చాలాసేపటి వరకు మాట్లాడలేదు ఆమె. అతను మరింత ఉద్విగ్నతకి లోనవుతుంటే అంతా అర్థమైనట్టు నిశ్చలంగా అంది ఆశ్రిత. ఆడియో సర్వైలెన్స్ వశిష్ట. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది కొత్త కాదుగా. నాకు అర్థం కావడం లేదు. 1972లో అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ వాటర్ గేట్ స్కాండల్ ప్రపంచం దృష్టికి వచ్చింది డెమోక్రాటిక్ పార్టీ నేషనల్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయబడిన టెలిఫోన్ టేపింగ్ మూలంగా. ఆ తర్వాత సైన్స్ డెవలప్ అయి అది వైర్ టేపింగ్ దాకా వచ్చింది. ఎలక్ట్రానిక్ ఈన్స్ డ్రాపింగ్ అయితే బహుశా మన శోభనం గది చర్చ వినటానికి ప్రత్యర్థులెవరో దీన్ని ప్రయోగించి ఉంటారు. ఒక కమిషనర్ ఇంటిలో ప్రత్యర్థులు అనబడే వాళ్ళు ఎలా ఇంతటి సాహసం చేయగలరో అతడి ఊహ కందనట్టు ఆవేశంగా వైరు వెళ్ళిన కిటికీని చూశాడు. గది దాటి బయటికి వచ్చి చీకటి కారిడార్లో నుంచి నడిచి రెండో కొన ఎక్కడి దాకా విస్తరించింది తెలుసుకునే ప్రయత్నంగా వెళ్ళి హతాశుడైనట్టు ఆగాడు. ఆ వైరు తండ్రి గది కిటికీ ద్వారం నుంచి లోపలికి వెళ్ళింది. క్షణం పాటు స్థానువులా నిలబడిపోయాడు. అప్పటికే తల్లి తండ్రి ఉండే గది బెడ్రూమ్ లోపల బోల్టు వేసి ఉండడంతో ద్వారం తట్టాలా వద్దా అన్న సందిగ్ధంలో ఆలోచిస్తుండగానే వచ్చింది ఆశ్రిత. ప్లీజ్ వశిష్ఠని బలవంతంగా బెడ్రూమ్లోకి లాక్కుపోయింది. నా మూలంగా మీ తండ్రి కొడుకుల మధ్య స్పర్ధలు రావడాన్ని నేను ఇష్టపడను. 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. జరిగింది మననం చేసుకుంటుంటే అతడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. ఆదిలో తమ పెళ్లికి అయిష్టపడినా ఆ తర్వాత రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసి చాలా ఆనందాన్ని ప్రకటించాడే. ఎందుకు ఇలా నీచమైన పనికి పూనుకున్నాడు? అంటే ఇంతకాలము తను తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడా? సారీ అంటూ ఆమెను అనునయించబోయాడు. వద్దు, 2 అడుగులు వెనక్కి వేసింది ఆమె. మీ సంజాయిషి నేను వినదలుచుకోలేదు. అవును వశిష్ఠ, నేను మిమ్మల్ని కట్టుకుని అడుగు పెట్టింది అత్తవారింటికి కాదు, ఓ విషవలయంలోకి. అలా అయితే రిసెప్షన్లో అందరి ముందు నన్ను కోడలిగా మీ డాడీ ఎలా అంగీకరించారన్నది మీ ఆలోచన కావచ్చు. అది ప్రపంచాన్ని నమ్మించడానికి. అయితే ఈరోజు మీ తండ్రి గారు చేసింది ఖచ్చితంగా నా మీద నమ్మకం లేకనే. ఇలా అంటున్నది మీరు మీ తండ్రిని అపార్థం చేసుకోవాలనో, లేక ఇక ఈ ఇంటిలో నేను సురక్షితంగా ఉండలేనని చెప్పడానికో కాదు. ఇక్కడ ఖచ్చితంగా నా స్థానం ఏమిటో నాకు అర్థమైంది. అంతవరకు వస్తే మరో ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు వశిష్ఠ, పెళ్లి కాగానే తండ్రి కొడుకులు విడిపోవడానికి నేను కారణమయ్యానన్న అపప్రథ నాకు వద్దు. ఆమె ఉద్దేశం ఏమిటో అతడికి అర్థం కాలేదు. నేను తెలివైన దాన్నన్న నమ్మకం మీకుంటే నాకు నేనుగా ఈ ఇంటి కోడల్నే అన్న సత్యాన్ని నిరూపించుకునే అవకాశం నాకివ్వండి. క్షణమాగి అంది. అంతవరకు నేను మీ భార్యని కావాలని మాత్రం పట్టుబట్టకండి. అప్రతిభుడిలా చూశాడు. నన్ను ఇష్టపడని ఈ ఇంటిలో మీతో నేను చేసేది సంసారం అనిపించుకోదు వశిష్ఠ, అది వ్యభిచారం. ఇంత పచ్చిగా మాట్లాడుతున్నందుకు మరోలా భావించకండి. ముందు నేను ఈ ఇంటి కోడల్ని కావాలి. ఆ తర్వాతనే మీతో తొలి రాత్రి గడిపేది. దానికి మీరు అంగీకరిస్తేనే నేను ఈ ఇంట ఉండేది. ఓకే అనేశాడు అసంకల్పితంగా. కాదు అంటే ఆశ్రిత లాంటి మొండి పిల్ల కాదని వెళ్ళటానికి వెనుకాడదనిపించిందో, లేక ఆ ఇంటిని చక్కదిద్దడం ఆశ్రితకి అసాధ్యం కాదనిపించిందో. ఆల్ ది బెస్ట్ అంటూ బెడ్ మీద పడుకున్నాడు నిశ్శబ్దంగా. అపురూపమైన తొలి రాత్రి సురుచిర స్వప్నంగా మలుచుకుందామనుకున్న ఆలోచనలకి అలా గండిపడడం బాధాకరమైన వశిష్ఠ అది ఆలోచించడం లేదు. తండ్రి చర్యనే క్షమించలేకపోతున్నాడు.
బెడ్ మీద మరో మూల బడలికగా కళ్ళు మూసుకున్న ఆశ్రితకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అసలు ఆ ఇంటి కోడలుగా ఆమె అడుగు పెట్టింది సంసార సుఖం కోసం కాదు, వశిష్ఠకి భార్యగా ఇద్దరు ప్రత్యర్థుల మీద పగ సాధించడానికి. అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడగలదు, ఏ పథకాన్నైనా అమలుపరచగలదు. అసలు మైక్రోఫోన్ని బెడ్రూమ్లో ఏర్పాటు చేసింది సవ్యసాచి కాదు, ఆశ్రితే.